క్రీస్తునందు క్రైస్తవ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు నిర్వహిస్తున్నటువంటి వారి యొక్క ఆధ్వర్యంలో రాబోతున్నటువంటి ఒక అద్భుతమైన ఆల్బమ్ విషయంలో నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. క్రీస్తునందు ప్రియులారా, 2025 సంవత్సరం జనవరి నెలలో ఒక అద్భుతమైన ఆల్బమ్ 6 భాషల్లో రాబోతుంది. మన ముందుకి ఇవ్వబోతున్నటువంటి దైవజనులు జైశాలి పీడి సుందర గారి యొక్క ప్రార్థన ఆశీర్వాదాలతో మరి ప్రసన్న బాబు గారు, మరి ముఖ్యంగా సహోదరులు దైవజనులు జాన్సన్ విక్టర్ గారు, మనందరికి తెలిసినటువంటి గొప్ప దైవజనులు. ఆయన రచించినటువంటి పాటలు మనం అందరం విన్నాం, ఎంతో ఆశీర్వదించబడ్డాం. ఆయన రచించినటువంటి పాటలు మన మధ్యలో ఉండడం మనకెంతో ఆశీర్వాదం. కథ కాదిది నిజమే అనే ఒక అద్భుతమైన ఆల్బమ్ చేశారు. ఇది ఇంచుమించు 6 భాషలలో మనకు అందించబడుతుంది. ఈ అద్భుతమైనటువంటి పాటలు మనందరం విని ఆధ్యాత్మికంగా బలపడాలని నా మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క పాటల్లో నేను కొన్ని పాటలు విన్నాను. ఇది పరిశుద్ధ గ్రంథము యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలియచేస్తూ, మానవుని యొక్క రక్షణ గురించి, నిత్య జీవానికి వెళ్ళడానికి సిద్ధపాటును గురించి, ప్రభువు రాకటికి సిద్ధపరిచే విధంగా ఈ అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి. కనుక దయచేసి ఈ ఆల్బమ్ను మీరందరూ ఈ పాటలు విని ఆధ్యాత్మికంగా బలపడాలని నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ పాటలు అందిస్తున్నటువంటి దైవజనులు, మరి ముఖ్యంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారికి నా హృదయపూర్వకమైన శుభాలు ఆశీర్వాదాలు తెలియచేస్తున్నాను. ఇట్లు మీ సహోదరుడు బ్రదర్ మాథ్యూస్, కృపా మినిస్ట్రీస్, గుంటూరు. అందరికీ వందనాలండి. బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. కథ కాదిది నిజమే, ఇది ఆ దేవుడే రాసినది.